కన్‌ఫ్లిక్ట్స్ అంటే ఏమిటి? మిస్‌అండర్‌స్టాండింగ్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ ఒకటే అని. మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే అపార్థం సాధారణంగా మనం కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం వలన వచ్చేది. కాన్‌ఫ్లిక్ట్స్ ఊరికే రావు అది. వచ్చిందంటే అది పోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కాన్‌ఫ్లిక్ట్స్ జనరల్‌గా ఎలా వస్తాయంటే అది మనకి అంటే మన లక్ష్యాలు ఇంకంపాటబుల్ అవి మంచివంటారా చెడ్డవంటారా? కాన్‌ఫ్లిక్ట్స్ రాంగానే మనం ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తాం. అది మనం హ్యాండిల్ చేసే దాని విధానం బట్టి ఉంటుంది. ఎందుకంటే మన జనరల్ గా ముఖ్యంగా మనకి ఎమోషనల్ కంట్రోల్ ఉంటుంది. కాన్‌ఫ్లిక్ట్స్ లో కొన్ని రకాలు ఏమైనా ఉంటాయా? ఇంట్రాపర్సనల్ అంటే ఒక వ్యక్తి లోపల ఉండే కాన్ఫ్లిక్ట్ ఒకటి, అదొక రకం. మొదటిది బహుశా వ్యక్తిలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అంటే లోపల ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ముఖ్యమైన మొదట వాటి గురించి మాట్లాడలేదు. మనలో ఉండే కాన్ఫ్లిక్ట్ చాలా కష్టమైందండి. యాక్చువల్గా ఇది విన్ అవుతే మనం ప్రపంచాన్ని గెలిచినట్టే. అంటే ఒక వ్యక్తికి 2 ఆకర్షణీయమైన చాయిసెస్ ఉన్నాయి. పరిష్కరించడం ఎందుకు కష్టం? బయటికి ఏమీ లేకపోయినా లోపల నివురుగప్పిన నిప్పులాగా ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు మనం ఏం చూస్తామంటే వాళ్ళు అరుచుకుంటుంటారు, అదే చూస్తాం. అంటే ఇష్యూ ఆన్ ద సర్ఫేస్ అంటాం. అంటే మనకి పైకి కనిపించే దాని గురించే. కాన్ఫ్లిక్ట్ రాగానే సర్లే తర్వాత డిస్కస్ చేద్దాం అని అది అలా ఉండిపోతుంది అనమాట. ఆ అన్రిజాల్వ్డ్ ఇష్యూ ఎప్పుడు హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో జగన్నాథరావు పలుకూరి గారు మళ్ళీ వచ్చారు. ఎందుకంటే మనము లీడర్ ఇన్ యూ అనే కొత్త సిరీస్ చేస్తున్నాం. ఆ సిరీస్ లో భాగంగా ఇవాళ 3వ టాపిక్, అంటే మనము ఇవాళ టాపిక్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్స్ మీద మాట్లాడుతున్నాము. ఈ సిరీస్ లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఎపిసోడ్ నెంబర్ 137 లో విలువలు అనే అంశం చర్చించడం జరిగింది. తర్వాత గోల్ సెట్టింగ్స్ అంటే లక్ష్యాలు, లక్ష్య నిర్దేశన గురించి ఇంకొక సెకండ్ టాపిక్ కవర్ చేసాము. సో ఇవాళ 3వ టాపిక్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే, సో కాన్ఫ్లిక్ట్స్ గురించి మనం మాట్లాడే ముందు ఏం చేయాలంటే నేను జగన్ మంతా గారికి అప్పచెప్తున్నాను. జగన్ పాలుకూరి గారు, మాకు తోచిన పదాలు చెప్తాము. మీరు వాటికి సంబంధించిన ఏ విషయం మీ మనసులో వస్తే అది వెంటనే చెప్పేసేయాలండి. మీరు రెడీయా? రెడీ అండి, ఎవర్ రెడీ. అదృష్టం, లక్. యాక్చువల్లీ లక్ అంటే లేబర్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్ అండి, దాని ఫుల్ ఫామ్. వావ్. అవకాశం, ఆపర్చునిటీ. అవకాశాలు మనకి రావు, మనమే కల్పించుకోవాలి యాక్చువల్గా. ఆహ్లాదం. అంటే నచ్చినది చేసేటప్పుడు మనకు కలిగేది ఆహ్లాదం. వెరీ నైస్ అండి. అనిర్వచనీయం, ఇండిఫైనబుల్ ఫర్ దోస్ హూ డోంట్ అండర్స్టాండ్ దిస్. యా, అంటే అనితర సాధ్యమైనది సాధించినప్పుడు మనకు కలిగే అనుభూతి. మీ భాషా పరిజ్ఞానానికి జోహార్లండి. అంకితం, డెడికేషన్. అంటే లక్ష్యం సాధించడానికి మనకు ఉండాల్సింది అంకిత భావం. అసాధ్యం, ఇంపాసిబుల్. సాధనాత్ సాధ్యతే సర్వం, అంటే సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. అరే బాబే, వెరీ నైస్. అచంచలము, స్టేబుల్. చంచలం అంటే ఇన్స్టేబుల్. సో మనస్సుని నియంత్రించాలంటే మనం ధ్యానం చేయాలి.
మళ్ళీ అదరగొట్టారండి. ఉమ్. అభ్యాసం, ప్రాక్టీస్. మనకి యాక్చువల్ గా దర్ ఇస్ ఏ సేయింగ్, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని. కానీ యాక్చువల్లీ ఏ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్సన్ పర్ఫెక్ట్. అచలం, మౌంటైన్. మనకి మన మీద ఉండాల్సిన విశ్వాసం అలా ఉండాలన్నమాట, లైక్ ఎ మౌంటైన్. ఇలా చేస్తూనే పోవచ్చు అనిపిస్తుందండి. ఆఖరి వర్డ్ అపూర్వం. అపూర్వం, ప్రెషియస్ ఆర్ యూనిక్. లాస్ట్ టైం మనం లక్ష్యాల గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో మైలు రాయిలు ఉంటాయి. సో అలాగే జీవితంలో మనం దాటిన ప్రతి మైలు రాయి మనకి అపూర్వమే. వావ్, సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ. అదిరిపోయింది. అయితే ఇవాళ మనం ఒక చిన్న సర్ప్రైజ్ ఫన్ ఎలిమెంట్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాము. ఏంటంటే క్రేజీ క్వశ్చన్స్, అంటే ఎవరు ఊహించలేని క్వశ్చన్స్ కొన్ని అడగాలనుకుంటున్నాను. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం, లేదు అంటే డ్రాప్ చేద్దాం. రెడీ అండి. ఓకే, ఎందుకంటే మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వాలని చెప్పేసి అడిగాను అది. ఓకే, సో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీరు మీ జీవితాన్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ తో ఒక డే స్వాప్ చేయాలనుకుంటే ఏం క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. సో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు కదా, లైట్ స్పీడ్ మ్మ్. తోటి. అండ్ మనం ఏం చేయాలంటే అది చేయొచ్చు. Yeah. ఓకే, నెక్స్ట్ మనము ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొంతమంది డిఫరెంట్ వియర్డ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేస్తుంటారు. సో మీరు మ్మ్. ట్రై చేసిన వియర్డ్ కాంబినేషన్ బట్ ఏంటంటే ఎవరికి చెప్పలేదు ఇంతవరకు, అట్లాంటి కాంబినేషన్ ఉన్న వియర్డ్ ఫుడ్ గురించి చెప్పండి. అంటే అది ఎంతమంది తెలుసో తెలియదు, బట్ నాకు పెరుగన్నంలో అరటిపండు నంచుకొని తినటం బాగా ఇష్టం. Um, మరి అంటే ఇది ఎంతమందికి వియర్డ్ గా ఉంటుందో నాకు తెలియదు, బట్ నాకైతే చాలా ఇష్టం. కొంతమంది Interesting ఖచ్చితంగా అండి. వేడిగా ఉంటుందండి. ఓకే. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మీ బ్రెయిన్ కి ఒక థీమ్ సాంగ్ ఉండి మీరు ఒక రూమ్ కి ఎంటర్ అవుతున్న కొద్దీ ఆ సాంగ్ ప్లే అయింది అనుకోండి, ఏం సాంగ్ చూస్ చేసుకుంటారు మీరు? నాకు రాకీ సినిమా, అంటే రాకీ అంటే ఇంగ్లీష్ లో సిల్వెస్టర్ స్టలోన్ సాంగ్ ఒకటి ఉంది, అది గోనా ఫ్లై నౌ అని. అది చాలా చాలా Okay. ఇష్టం ఆ సాంగ్. అది Mhm. అంటే అది వింటే నాకు అసలు ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వస్తుంది. సో ఐ వుడ్ ఆల్వేస్ ఐ లైక్ టు హియర్ దట్ సాంగ్ యాక్చువల్లీ. ఓకే, నాకు నెక్స్ట్ ఒక బాంబ్ లాంటి ప్రశ్న ఇది. ఒకవేళ ఓకే. ఏలియన్స్ అంటే గ్రహాంతర జీవులు మన భూమి మీదకి వచ్చి మిమ్మల్ని కలిసి, ఓకే హ్యూమన్స్ అంటే మీరంతా మానవులంతా చాలా ఇంటెలిజెంట్ అని మీరు ప్రూవ్ చేసుకోండి అంటే అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇది ఆడవాళ్ళు నన్ను క్షమించాలి, బట్ జనరల్ గా ఏలియన్ వస్తే నేను మా ఆవిడతోటి ఆర్గ్యుమెంట్ చేయమని చెప్తాను. ఎందుకంటే యూ కెన్ నెవర్ విన్ అన్ ఆర్గ్యుమెంట్. సో బట్ నేనైతే చేయను, ఏలియన్ ఖచ్చితంగా చేస్తుంది. సో దట్ విల్ ప్రూవ్ దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఆర్ వీఆర్ ఇంటెలిజెంట్. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ మీరు లైఫ్ లో రివైండ్ బటన్ కావాలా లేకపోతే పాస్ బటన్ కావాలా? ఒకవేళ ఆప్షన్ ఇస్తే ఎలా యూజ్ చేసుకుంటారు? నాకు రివైండ్ బటన్ కావాలండి. యాక్చువల్ గా స్కూల్ డేస్ కి వెళ్ళిపోయి హ్యాపీగా అది ఎంజాయ్ చేయాలని ఉంటుంది అనమాట. ఆ చైల్డ్హుడ్ ఇస్ యాక్చువల్లీ అన్ఇమాజినబుల్. Hmm. అండ్ ఆ ఫ్రెండ్షిప్ గానీ, ఆటలు, ఆ స్కూల్లో మనం చేసే అల్లరి, అదంతా లైక్ ఐ విష్ వి గో బ్యాక్ టు దోస్ డేస్. ఓకే, నెక్స్ట్ మీ ప్రొఫెషన్ ఒక 5 ఏళ్ల చిన్నారికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్తారు? కష్టమే, కానీ ఒక చిన్న పిల్ల గాని వాళ్ళకి టీచర్ చాలా రైమ్స్ చెప్పేటప్పుడు చాలా డాన్స్ చేస్తూ అలా చాలా ఎక్సైటింగ్ గా చెప్తారు కదా. అలాగే నేను కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ప్రాబ్లీ అదే చెప్తాను. మీ టీచర్ అలా చెప్తుందో నేను అలాగే చెప్తాను, కాకపోతే వయసులో పెద్దవాళ్ళు వీళ్ళంతే. ఓకే, సూపర్ సూపర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ జంతువులు మాట్లాడగలిగితే ఏ జంతువు రూడెస్ట్ అని అనుకుంటారు? అయితే యాక్చువల్ గా మనం డాంకీ అంటే గాడిదని తీసుకున్నాం అనుకోండి, దాని వాయిస్ ఒక వెరైటీగా ఉంటుంది. ఇమాజిన్ ఒక డాంకీ మనకి సారీ చెప్పినా, థ్యాంక్ యూ చెప్పినా ఆ ట్యూన్, ఐ ఫీల్ దట్ ఇట్ విల్ బి వెరీ రూడ్ అని. ఓకే, సో ఈ క్రేజీ రౌండ్ లో చివరి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ రేపొద్దున ఇంటర్నెట్ అనేది మాయమైంది అనుకోండి, మీరు ఫస్ట్ ఏం పని చేస్తారు? బ్యాంక్ వెళ్తానండి. ఎందుకంటే మనకి ఈ ఫోన్ పే, జీపే ఇవన్నీ బాగా అలవాటైపోయాయి. సో ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే మనకి అసలు మనీ చాలా అవసరం. సో ఐ విల్ రన్ టు ద బ్యాంక్ ఫస్ట్. ఓకే, సూపర్. మన టీజీవి తెలుగులో ఒక
అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే పొడుపు కథ అండి. ఓకే, పొడుపు కథ మాత్రం మనం పొదుపు చేయదలుచుకోలేదు, అది మాత్రం అడుగుదాం అనుకుంటున్నాం అండి జగన్ గారు. ఉమ్, అయితే ఇది మిమ్మల్ని అడగట్లేదు, ఇది మన ప్రేక్షకులను అడుగుతున్నాం అనమాట. yeah. సో ఇది 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 నవీన్ గారు ఏం చెప్తారంటే, ఈ పొడుపు కథ మీరు ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే లోపల మీకు నిజంగా మీరు మీరు బేసిక్ గా ఆన్సర్ చేస్తే, నవీన్ గారు మీరు ఏం చెప్తారు? కాఫీ యూ కెన్ Yeah. క్లెయిమ్ ఏ కాఫీ ఫ్రమ్. రైట్. సో అది నవీన్ గారి ప్రామిస్. సో పొడుపు కథ ఇదండి. ఆ వీధి రాజుకి కొప్పుంది, చుట్టు లేదు, కళ్ళున్నాయి, చూపు లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. ఆ వీధి రాజుకి కొప్పుంది, జుట్టు లేదు, కళ్ళున్నాయి, చూపు లేదు. ఇది ఎపిసోడ్ అయిపోయే లోపల మీరు ఆన్సర్ చేయగలిగితే, బేసిక్ గా అంటే మీరు రికార్డింగ్ లోపల మీరు ఆన్సర్ చేయగలిగితే, నవీన్ గారు ఖచ్చితంగా మీకు ఒక కాఫీ అండి. యూ ఓ కాఫీ ఫ్రమ్ నవీన్ గారు. యా, ఓవర్ టు యు నవీన్ గారు. సూపర్ సూపర్ సూపర్. సో ఇప్పుడు మనము మెయిన్ క్వశ్చన్స్ లోకి అడుగు పెడదాం. ముఖ్యమైన ప్రశ్న ఫస్ట్ ఏంటంటే, జగన్ పలుకూరి గారు, కన్ఫ్లిక్ట్స్ అంటే ఏమిటి, మరియు అపార్థం అంటే మిస్అండర్స్టాండింగ్ నుంచి ఇది భిన్నంగా ఎలా ఉంటుంది? యాక్చువల్లీ చాలా మంది కి ఇది ఒక అపోహ కూడా ఉంటుంది, ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఒకటి అని. మిస్అండర్స్టాండింగ్ అంటే అపార్థం సాధారణంగా మనం కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం వలన వచ్చేది. కానీ కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణ అనేది ఎలా అంటే అది చాలా లోతైనది. అంటే కాన్ఫ్లిక్ట్స్ ఊరికే రావు, అది వచ్చిందంటే అది పోవడం అంత ఈజీ కాదు. అది కొన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం పీఠముడి అంటాం కదా, అది అంటే అలాంటిది అనమాట. ఒక పీఠముడిని విప్పాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాన్ఫ్లిక్ట్స్ కూడా అలాగే. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ జనరల్ గా ఎలా వస్తాయంటే, అది మనకి గోల్స్ అంటే మన లక్ష్యాలు ఇంకంపాటబుల్ గా ఉంటాయి. అంటే నేను ఒకటి చేయాలనుకుంటాను, అతను వేరే ఆపోజిట్ పర్సన్ ఇంకోటి చేయాలనుకుంటారు. అలాగే వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉండడం వలన కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. మిస్అండర్స్టాండింగ్ కేవలం జస్ట్ కమ్యూనికేషన్ లో గ్యాప్ వలన వచ్చేది. అది దేశంలో. ఓకే. జగన్ గారు పీఠముడి అన్నారు కాబట్టి, అంటే అది నాట్స్ అని, అంటే నాటీ నాట్స్, నాటీ. కరెక్ట్. NAUGHT KNOT అనుకోవచ్చా? ఇట్ ఈస్ నాటీ ఆల్సో. యాక్చువల్లీ అవి మంచివంటారా చెడ్డవంటారా? అది నా క్వశ్చన్. కాన్ఫ్లిక్ట్స్ అంటే కాన్ఫ్లిక్ట్స్, అంటే నాట్స్. మనం జనరల్ గా కాన్ఫ్లిక్ట్స్ రాగానే మనం ఎక్కువగా నెగటివ్ గా ఆలోచిస్తాం. అది మనం హ్యాండిల్ చేసే దాని విధానం బట్టి ఉంటుంది. ఎందుకంటే మన జనరల్ గా ముఖ్యంగా మనకి ఎమోషనల్ కంట్రోల్ ఉంటే కాన్ఫ్లిక్ట్స్ ని బాగా హ్యాండిల్ చేయగలిగితే కాన్ఫ్లిక్ట్స్ మంచివే. జనరల్ గా ఒక మంచి నాయకుడి లక్షణాలు ఏంటంటే, వాళ్ళు పరస్పర విరుద్ధమైన భావాలని ఓపెన్ గా ప్రోత్సహించడం, ఓపెన్ డిస్కషన్ అంటాం కదా, అలా చేయగలుగుతారు. అండ్ దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇతరుల దృక్పథం మనకు తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం కదా, అది మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి కాన్ఫ్లిక్ట్స్ మంచివనే చెప్పాలి. అయితే కాన్ఫ్లిక్ట్స్ నెగిటివ్ ఎప్పుడు అవుతాయి అంటే, వాటిని మనం రిజాల్వ్ చేయకపోతే అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట మన జీవితంలోనే. అలాగే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు అది ప్రొడక్టివిటీ లాస్ అంటాం కదా, బాగా దెబ్బతింటుంది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సేల్స్ లో చేసేటప్పుడు మాకు కొలీగ్ ఉండేవాడు. అతనికి నాకు చాలా భేదాభిప్రాయాలు వచ్చాయి ఇనిషియల్ గా. అంటే అతను కొంచెం సీనియర్ నాకంటే. అప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను అతను ఫీల్డ్ లో కనిపిస్తే నేను పక్కకి తప్పుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ తర్వాత ఒకసారి ఏమైందంటే, మా టీం అందరికీ ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటంటే, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడదామని. ఆ క్రికెట్ మ్యాచ్ ఎవ్రీ సండే ఆడేవాళ్ళం. వెళ్ళినప్పుడు అలా ఆడిన తర్వాత యాక్చువల్గా ఆ వ్యక్తిలో నాకు చాలా మంచి లక్షణాలు కనిపించాయి. సో అలాగే అయితే నేను అప్పుడు అనుకున్నాను, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనం చాలా సిల్లిగా ఆలోచించాము. యాక్చువల్గా ఇతను చాలా మంచి వ్యక్తి అని. ఇప్పుడు అతనికి నేను కంపెనీ వదిలేసి చాలా ఏళ్ళయింది, ఇప్పటికీ మేము మంచి స్నేహితం అన్నమాట. సో అలా కాన్ఫ్లిక్ట్స్ ని మనం యాక్చువల్గా పాజిటివ్ గా వాడుకోవచ్చు. సూపర్ సూపర్. సో కాన్ఫ్లిక్ట్స్ లో కొన్ని రకాలు ఏమైనా ఉంటాయా? అంటే ఒకవేళ ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి? యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్ లో చెప్తాను, బట్ తెలుగులో దాన్ని తర్జుమా అంత ఈజీ కాదు. ఇంట్రాపర్సనల్ అంటే ఒక వ్యక్తి లోపల ఉండే కాన్ఫ్లిక్ట్ ఒకటి, అదొక రకం. అంటే మనలో మనకు ఉండే కాన్ఫ్లిక్ట్. అలాగే ఇంటర్ టీమ్, ఒక టీమ్ లో ఉండే వివిధ వ్యక్తుల మధ్య ఉండేది ఒక రకమైన కాన్ఫ్లిక్ట్.
అలాగే ఆహ్, 2 డిఫరెంట్ టీమ్స్ లైక్ మన ఆర్గనైజేషన్‌లో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సేల్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ ఇలా వేరే వేరే టీమ్స్ ఉంటాయి కదా! అలా టీమ్స్ మధ్యలో వచ్చేది ఇంటర్ టీమ్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్ టీమ్ కాన్ఫ్లిక్ట్. టీమ్ లోపల వివిధ టీమ్స్ మధ్యలో వచ్చేది. అలాగే గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్. గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ కొంచెం ఇందాక పీఠముడి అన్నాం కదా! అది పీఠముడి కంటే చాలా పెద్దదనమాట. అంటే గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ సాధారణంగా కొన్ని సముదాయాల మధ్య వచ్చేది గ్రూప్ కాన్ఫ్లిక్ట్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండి. జగన్ గారు అంటే 4 రకాల కాన్ఫ్లిక్ట్స్ చెప్పారు. చాలా మంచిగా చెప్పారు. కానీ మొదటిది బహుశా వ్యక్తిలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అంటే లోపల ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ముఖ్యమైన మొదట వాటి గురించి ముందు మొదలెట్టండి. యాక్చువల్‌గా మనలో ఉండే కాన్ఫ్లిక్ట్ చాలా కష్టమైందండి. యాక్చువల్‌గా ఇది విన్ అవుతే మనం ప్రపంచాన్ని గెలిచినట్టే యాక్చువల్‌గా. సో ఫస్ట్ టైప్ ఏంటంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటాం దీన్ని. అంటే ఒక వ్యక్తికి 2 ఆకర్షణీయమైన చాయిసెస్ ఉన్నాయనుకోండి, ఎంపికలు. వాటిలో ఏది ఎంచుకోవాలి అనేది కొంచెం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షాపింగ్‌కెళ్ళినప్పుడు 2 నచ్చుతాయి. అందులో ఏది తీసుకోవాలి అనేది పెద్ద డైలమాలో. పారాడాక్స్ ఆఫ్ చాయిస్. పారాడాక్స్ ఆఫ్ చాయిసెస్. యాక్చువల్లీ ఆ చాయిసెస్ ఉన్నప్పుడు దాంట్లో ఏది ఎంచుకోవాలనేది ఒక కాన్ఫ్లిక్ట్. అలాగే రెండో రకం ఏంటంటే అప్రోచ్ అవాయిడెన్స్. ఒకే వ్యక్తికి ఒకటి ఆకర్షణీయమైనది, ఆహ్, ఒకటి అంత అవాయిడ్ చేయగలిగినది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకో జాబ్ వచ్చిందనుకోండి. ఆ జాబ్‌లో మంచి పే ఉంది. అది ఒక గుడ్ ఆపర్చునిటీ. అది ఆ చాయిస్ నాకు నచ్చుతుంది. కానీ నాకు వేరే చోట, అంటే నేను పనిచేసే చోట నుంచి వేరే ఊరికి వెళ్ళాలనుకోండి. డిఫరెంట్ లొకేషన్‌లో వచ్చింది జాబ్. అది కొంచెం కష్టతరమైంది. ఇది ఇంకో రకమైన కాన్ఫ్లిక్ట్. అంటే ఒకటి మంచిది, ఒకటి ఇష్టం లేనిది ఒక చాయిస్. ఈ రెండిటి మధ్య వచ్చేది అప్రోచ్ అవాయిడెన్స్ అంటాం. మూడోది ఏంటంటే 2 మనకిష్టం లేనివి. అవాయిడెన్స్ అంటాం. ఇప్పుడు మనం 2 నచ్చని విషయాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలనుకోండి. అది చాలా కష్టం అవుతుంది కదా! ఆహ్, ఇది ఒక విధమైన కాన్ఫ్లిక్ట్. యాహ్! సో అయితే మా చాయిసెస్ నారో అవుతూ ఉంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి. అందుకనే మనం ముందు చేసుకున్న ఎపిసోడ్‌లో గోల్ సెట్టింగ్ ఏదైతే మాట్లాడామో, మనకి గోల్ మీద నిర్దిష్టమైన అవగాహన ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో జగన్ గారు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ను పరిష్కరించడం ఎందుకు కష్టం? యాక్చువల్‌గా ఇందాక అనుకున్నట్టు కాన్ఫ్లిక్ట్స్ అనేది పీఠముడిలాగా ఉంటుంది కదా! ఇంకొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. అది బయటికి ఏమీ లేకపోయినా లోపల నివురు గప్పిన నిప్పులాగా అది అలా లోపల మసులుతూనే ఉంటుందన్నమాట. అయితే మనం జనరల్‌గా కాన్ఫ్లిక్ట్ ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు మనం ఏం చూస్తామంటే వాళ్ళు అరుచుకుంటుంటారు. అదే చూస్తాం. అంటే ఇష్యూ ఆన్ ద సర్ఫేస్ అంటాం దాన్ని. అంటే మనకి పైకి కనిపించే దాని గురించే ఆలోచిస్తాం. కానీ దాంట్లో ఒక మంచు కొండలాగా ఐస్‌బర్గ్ అంటాము. దాంట్లో లోతుగా చాలా విషయాలు ఉంటాయన్నమాట. ఒకటి పొరలు అనొచ్చు, లేయర్స్ అనొచ్చు. ఫస్ట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి. భావోద్వేగాలు. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు లక్ష్యాలు వేరే ఉంటాయి. వాళ్ళకి ఆసక్తులు, ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. అలాగే వాళ్ళ కోరికలు వేరే ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళకుండే సెల్ఫ్ పర్సెప్షన్ అది తక్కువుంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తక్కువుంటుంది. అంటే ఆత్మగౌరవం అది కూడా లోపించి ఉంటుంది. ఇవన్నీ కాకుండా హిడెన్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటాం. అంటే మనకి జనరల్‌గా పైకి ఒకటి చెప్తాం. కానీ లోపల ఎక్స్‌పెక్టేషన్ వేరే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే లాస్ట్ లేయర్‌లో వచ్చి అన్‌రిజాల్వ్డ్ ఇష్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ అన్నమాట. అంటే మనకి సాధారణంగా చాలా మటుకు కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఆ తర్వాత జనరల్‌గా ఇది మనం చేసే ఇదే చాలా మంది చేస్తాం. అది మనం కూడా చేస్తాం అది. ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ రాంగానే సర్లే తర్వాత డిస్కస్ చేద్దాం అని అది అలా ఉండిపోతుందన్నమాట. ఆ అన్‌రిజాల్వ్డ్ ఇష్యూ ఎప్పుడు ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది బాగా అది ఒక చెప్పులో ముల్లులాగా గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అది తీయందే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడం చాలా కష్టం. చాలా విషయాన్ని మంచిగా వివరించారండి. అంటే మీకు ఈ విషయం మీద ఉన్న పట్టు అన్నది మీకు తెలుస్తోంది. అంటే ఆబ్వియస్లీ ఒక మౌలికమైన ప్రశ్న, ఎందుకు ముఖ్యం కాన్ఫ్లిక్ట్ ని పరిష్కరించడం? బహుశా దాన్ని ఆల్రెడీ చెప్పేశారు కానీ ఇంకా కొంచెం లోతుగా చెప్తారేమో అనే ఉద్దేశం.
కాన్ఫ్లిక్ట్ పరిష్కరించడం ఎందుకు ముఖ్యం, వాటిని ఎలా పరిష్కరించాలి కూడా, అంటే ఒక అప్రోచ్ అయినా చెప్తారా? దీన్ని 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి వ్యక్తిపరంగా తీసుకుంటే, ఒకవేళ ఇంట్లో ఏమన్నా గొడవలు ఉన్నాయనుకోండి, అది ఆ మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే మేబీ దే మే గెట్ ఇంటు డిప్రెషన్. మానసికమైన ఒత్తిడికి గురయ్యి వాళ్ళు చాలా విధాలు నష్టపోతారు. అలాగే ఆర్గనైజేషన్ పరంగా తీసుకుంటే, ఒక నాయకుడుకి దాదాపు రిసర్చ్ తెలిసింది ఏంటంటే, దాదాపు 18% ఆఫ్ ద టైం, 18% సమయం వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయడానికే వెచ్చిస్తారు. అయితే ఇవి కనుక మనం రిజాల్వ్ చేయకపోతే అవి ఒకటి ఇంట్లో అయితే మనకి రిలేషన్షిప్ బాగా దెబ్బతింటాయి. వాళ్ళు మొహాలు చూసుకునే పరిస్థితి ఉండదు ఇంకా. అంటే తర్వాత తెలిసిందే కదా మనకి, చాలా మటుకు అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళు కొట్టుకుంటే నేను మీ ఇంటికి రాను అని అలా కొన్ని ఏళ్ల పాటలు మాట్లాడుకోని కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఆర్గనైజేషన్లో ఇది చాలా డేంజర్. ఎందుకంటే కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. గ్రూపిజం అంటాము, అంటే సమూహాలుగా విడిపోయి పాలిటిక్స్ మొదలవుతాయి. కాబట్టి ఇది చాలా ప్రొడక్టివిటీ లాస్ వస్తుంది, ఇండివిజువల్గా అలాగే ఆర్గనైజేషన్ పరంగా కూడా. కాబట్టి మనం దాన్ని పరిష్కరించాలి. అయితే సాధారణంగా ఇంతకుముందు మనం అనుకున్నాం, మనకి పైకి కనిపించేదే మనం ఆలోచిస్తాము, దాన్నే రిజాల్వ్ చేస్తాం ఫస్ట్ అని. దీనికి ఇది ఒక ప్యారలల్ డ్రా చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ అనొచ్చు, అనాలజీ అనొచ్చు మీరు. మనకి దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాము. ఇది సైంటిఫిక్గా అంటే మెడికల్ టర్మ్స్లో దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి హ్యూమర్ అంటే వాపు, తర్వాత క్యాలర్ అంటే హీట్ వస్తుంది అనమాట. అలాగే రూబర్ అంటే రెడ్నెస్, అలాగే డోలర్ అంటే పెయిన్, ఫంక్షనలీసా అంటే ఇది ఎక్కడైతే దెబ్బ తగులుతుందో ఆ ప్రదేశాన్ని మనం వాడటం తగ్గిస్తాం అన్నమాట. ఎందుకంటే నొప్పి మూలాన, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు బెణికింది అనుకోండి, కాళ్ళ మీద మనం వెయిట్ పెట్టాం. సో సిమిలర్లీ కాన్ఫ్లిక్ట్ లో కూడా ఇలాగే జరుగుతుంది మనకి. అయితే మనం జనరల్గా ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, NSAID అని వేస్తాం. NSAID అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వేస్తాం. అంటే నేను ఫార్మస్యూటికల్స్ లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మాకు ఒకటి ప్రోడక్ట్ ఉంది, ఫైజర్ లో పనిచేసామండి. సో చాలా బాగా పనిచేసేది. అది వేసిన 2-3 గంటలకి కంప్లీట్ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిపోతుంది అనమాట. అయితే నేనేం చేశానంటే, నా పుస్తకంలో దీన్నే NSAID ఒక విధంగా అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ ఇమీడియట్గా తగ్గిపోతుంది, స్వెల్లింగ్ తగ్గిపోతుంది. కానీ పెయిన్ మళ్ళీ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, అసలు కారణాన్ని మనం అడ్రస్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలినప్పుడు ఆ పుండు మానకపోతే మనకి పెయిన్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. అలాగే కాన్ఫ్లిక్ట్స్ లో కూడా NSAID అనేది ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్. కానీ నేను చెప్పే NSAID ఏదైతే ఉందో అది బాగా పనిచేస్తుంది, బికాస్ ఇట్ అడ్రెసెస్ ద రూట్ కాజ్. అంటే ఒకటి బీయింగ్ నాన్ జడ్జ్మెంటల్. మనం సాధారణంగా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జ్ చేస్తాం. వాళ్ళు ఇలా చూసేవాడు ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఇది బీయింగ్ నాన్ జడ్జ్మెంటల్ అనేది మనం చేయాలి. తర్వాత ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్స్ లో జరిగేది ఏంటంటే ఫాస్ట్ పేస్డ్ గా జరిగిపోతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన ఎమోషన్స్ ఎంత దారి తీస్తాయి అంటే ఈవెన్ ఫిజికల్ గా కొట్టుకునే స్థాయికి కూడా వెళ్తాయి. కాబట్టి మనం ఇలా వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే స్లో డౌన్. అంటే మనం యాక్చువల్ గా చాలా మంది బ్రీదింగ్ సజెస్ట్ చేస్తారు. టేక్ డీప్ బ్రెత్స్ సో దట్ యూ స్లో డౌన్. సలోలి అన్నమాట, సలోలి. సలోలి. ఇంకోటి మూడోది అవేర్నెస్ అంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మనకి అవేర్నెస్ ఉండాలి. ఈ అవేర్నెస్ ప్రాక్టీస్ మూలన వస్తుంది, ఓకే, సడన్ గా రాదు. ఇఫ్ యూఆర్ అవేర్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్, దెన్ కాన్షియస్ గా మనం స్లో డౌన్ చేయడానికి కూడా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో బీయింగ్ అవేర్, దట్ ఈస్ ద ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఏమంటే ఐడెంటిఫై పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్. సాధారణంగా మనం కాన్ఫ్లిక్ట్ జరిగేది ఏంటంటే, మనం ఏదైతే విభేదాలు ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫై పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్. మనం ఏ విషయాల మీద ఏకీభవిస్తున్నామో వాటి గురించి మనం నోట్ డౌన్ చేసుకుంటే అప్పుడు దాని మీద కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే డెవలప్ క్లియర్ అవుట్కమ్స్. ఓకే, మనం ఇన్ని విషయాల మీద అగ్రీ చేస్తున్నాం, అయితే మిగతా విభేదాలను ఎలా పరిష్కరించాలనే దాని మీద క్లియర్ అవుట్కమ్స్ ని మనం డిస్కస్ చేసుకొని చర్చించుకుంటే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుతుంది. అదే NSAID అన్నమాట. నాన్ జడ్జిమెంటల్, స్లో డౌన్, బీయింగ్ అవేర్, అండ్ ఐడెంటిఫైయింగ్ పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్, అండ్ డెవలప్ క్లియర్ అవుట్కమ్స్.
ఇది ఎన్ఎస్ఐడి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే జనరల్ గా కాన్ఫ్లిక్ట్స్ చాలా క్లిష్టంగా ఉంటాయి కాబట్టి ఒక సిట్టింగ్ లో జరిగేది కాదు. అంటే ఒకసారి కలిసి దాన్ని చర్చించుకుంటే విభేదాలు తొలగిపోవు. కాబట్టి రిపీటెడ్ కలవాలి. మూడోది, ఒక మూడో వ్యక్తి, న్యూట్రల్ వ్యక్తి దాన్ని అడ్రస్ చేస్తే తొందరగా రిజాల్వ్ అవుతాయి. అది అందుకని ఆర్బిట్రర్ అంటాము. జనరల్ గా మనం ఇది కోర్టు వ్యవహారాల్లో వాటిలో కూడా చూస్తాం. ఆర్బిట్రర్ ఉండాలి. ఆర్బిట్రర్ ఉంటే చాలా తొందరగా పరిష్కారాలు అవుతాయి. ఎంతటి క్లిష్టమైన కాన్ఫ్లిక్ట్స్ అయినా సరే పరిష్కరించవచ్చు. కాకపోతే విల్ ఉండాలి దానికి. అంటే మనం ఇది పరిష్కరించాలి అనే ఆలోచన ఉండాలి. అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయొచ్చు. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. యాక్చువల్ గా నేను ఏమనుకున్నానంటే ఎన్ఎస్ఏ ఐడి అనేది నేను నవీన్ సామ్ల ఇద్దరు కలిసి రికాప్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే నాన్ జడ్జ్మెంటల్. నవీన్ గారు ఎస్ అంటే ఎస్ అంటే స్లోయింగ్ అదే మొత్తానికి మీరు ఆల్రెడీ రికాప్ చేశారు, నో ప్రాబ్లం. నవీన్ గారు ఆఖరి విషయాలైనా చెప్తారంటే అది మీరే చెప్పాలండి, బాగుంటుంది. ఓకే, స్లో డౌన్ తర్వాత అవేర్, తర్వాత ఐడెంటిఫైయింగ్ పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్, డెవలప్ క్లియర్ అవుట్కమ్స్. ఓకే, సో వీటి అంటే మనకి ఇంగ్లీష్ లో అయితే ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంగ్లీష్ లో చెప్పడం జరిగింది. బట్ యా, వండర్ఫుల్. అయితే ఇప్పుడు మనము ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు ఫస్ట్ ఎవరైనా పొడుపు కథకి ఆన్సర్ చెప్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. అసలు పొడుపు కథ అన్నారు ఈ టైం కల్లా మర్చిపోతారు, ఎందుకంటే టాపిక్ అట్లాంటి టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి. అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఆన్సర్ చేసిన వాళ్ళకి మాత్రం ప్యాట్ ఆన్ ది బ్యాక్. క్వశ్చన్: ఆ వీధి రాజుకి కొప్పు ఉంది, జుట్టు లేదు, కళ్ళున్నాయి, చూపు లేదు. ఎవరైనా గెస్ చేశారా? ఓకే, గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి కొబ్బరికాయ. సో అదే అండి వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. జగన్నాథరావు పలుకూరి గారితో మనము చివరి ఎపిసోడ్ ఈ సిరీస్ లీడర్ ఇన్ యూ సిరీస్ లో భాగంగా ఇవాళది 3వ ఎపిసోడ్, 4వ ఎపిసోడ్ కూడా వస్తుంది నెక్స్ట్ 1-2 వీక్స్ లో. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా టీజీవీ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. ప్లస్ ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి లేదా మంచి గెస్ట్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ గురించి కూడా చెప్పండి. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ మీ జీవితానికే వెలుగు. వండర్ఫుల్. సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.